వెల్కమ్ బ్యాక్. శంకర్ రావు అరెస్టుపై మల్కాజ్గిరి డీసీపీ శివకుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇన్స్పెక్టర్ నేరేట్మెంట్ ఉన్నాడు, ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ కూడా టేకప్ చేయడం జరిగింది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మామూలుగా ఓరల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీకు అందరికీ తెలుసు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే అదే భాగంగా డాక్టర్ శంకర్రావు గారిని కూడా ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి డిసెంబర్ 2011లోనే వారిని ఎగ్జామిన్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు శంకర్రావు గారు పోలీస్ని అవాయిడ్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ 2012లో కూడా మళ్ళీ వారిని అప్రోచ్ అయ్యి ఈ కేసులో ఎగ్జామిన్ చేసి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాలనే ఎఫర్ట్ను చేయడం ద్వారా ఆయన అప్పుడు కూడా అవాయిడ్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్లో కూడా మళ్ళీ వెళ్ళి వారిని ఎగ్జామిన్ చేయడానికి పోలీస్ చేసిన ప్రయత్నము విఫలమైంది. మీకు అందరికీ తెలుసు ఆ సమయంలోనే వారు మహారాష్ట్రలో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినారనే సమాచారం రావడంతో మళ్ళీ పోలీసులు వెనక్కి తిరిగి రావడం జరిగింది. కానీ అకస్మాత్తుగా శంకర్రావు గారు 4 డేస్ తర్వాత సడన్గా మా డీజీపీ ఆఫీస్ ముందు ప్రత్యక్షమై పోలీసులను ఛాలెంజ్ చేస్తూనే కాక నన్ను అరెస్ట్ ఉంటే దమ్ముంటే అరెస్ట్ చేయండి అని ఛాలెంజ్ చేయడం, అలాగే అన్నెసెసరీగా పోలీసు హరాస్ చేస్తున్నట్టు అక్కడ ప్రకటించి ఇమీడియట్గా ఆయన ఫెయింట్ అయిపోవడం వల్ల ఆయనని ఇమీడియట్గా కేర్ హాస్పిటల్లోకి అప్పుడు షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఆయనకి ట్రీట్మెంట్ పొందిన తర్వాత కూడా మళ్ళీ 1 మంత్ బ్యాక్ నుండి చేసిన ఎఫర్ట్స్ ఆయనని ఎగ్జామిన్ చేయాలా, రికార్డు ఆయన ప్రొడ్యూస్ చేయాలా, ఆయన డిఫెన్స్లో ఉన్న రికార్డ్స్ని ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి వాటన్నిటికీ గురించి కూడా ఎగ్జామిన్ చేయడానికి చేస్తున్న ఎఫర్ట్స్ మళ్ళీ ఫెయిల్ అయిపోయినాయి. సో ప్రతిసారి కూడా శంకర్రావు గారు పోలీసులను అవాయిడ్ చేస్తూ తన ఎగ్జామినేషన్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. అయితే నిన్న మరొకసారి ఈ శంకర్రావు గారిని ఎగ్జామిన్ చేయడం, అలాగే ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, ఆయన డిఫెన్స్లో ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నావో అవి పోలీస్కి ఇవ్వగలిగితే ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా సాగుతుంది అనే ఉద్దేశంతో ఎస్హెచ్ఓ నేరేట్మెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత శంకర్రావు గారు మన ఎస్హెచ్ఓ నేరేట్మెంట్ని అబ్యూజ్ చేసి వల్గర్ లాంగ్వేజ్లో నేను ఇంకా పవర్లోకి వచ్చేవాడిని, నేనే నీ అంతు చూస్తా, ముక్కలుగా నరికేస్తాను అని ఆయన చేస్తున్న విధులను కూడా ఆయన అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఎస్హెచ్ఓ తన ఓపికగా ఆయనను పర్సువేట్ చేసినారు. మీరు కనీసం మాకు కోఆపరేట్ చేస్తే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పురోగతి ఉంటుంది అని. కానీ ఆయన అయినప్పటికీ కూడా ఆయన బ్లంట్గా రిఫ్యూజ్ చేయడమే కాక ఈ విధంగా తిప్పడం వల్ల, అలాగే పోలీస్ని తమ లెజిటిమేట్ డ్యూటీస్ని చేయడానికి అడ్డుకున్నందుకు అప్పుడే యాక్చువల్గా కేసు కూడా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాల్సి ఉండే, అప్పటికప్పుడే అక్కడనే అరెస్ట్ చేయాల్సి ఉండే. కానీ 1 గంట వరకు పర్సువేట్ చేయడం జరిగింది. ఆయన పర్సువేట్ చేసి పోలీస్ని కోఆపరేట్ చేయడం అని చెప్పడం జరిగింది. కానీ నిన్న ఆ విధంగా ఎస్హెచ్ఓని ఆయన డ్యూటీని చేయడానికి అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు కూడా మేము అరెస్ట్ చేయలేదు. కానీ ఎప్పుడైతే బ్లంట్గా రిఫ్యూజ్ చేసి ఆయనను అబ్యూజ్ చేయడం వల్ల మీరు మరి కనీసం పోలీస్ స్టేషన్కైనా రావాల్సి వస్తుంది అంటే నేను ఇదే విధంగా వస్తున్నాను అని తాను ఉన్న ఫలంగా నేను ఇదే విధంగా రాగలను అంటే ఈవెన్ ఎస్హెచ్ఓ ఆయనకి ఏం చెప్పారంటే మీరు కనీసం బట్టలు మార్చుకొని రండి, అప్పుడు బట్టలు మార్చుకొని రండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ టైంలోనే వాళ్ళ అమ్మాయి కూడా ఇచ్చి షర్ట్ వేసుకొని ఆయన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అయితే ఇన్నిసార్లు మీకు అందరికీ తెలుసు ఇన్ని ఎఫర్ట్స్ పోలీస్ చేసినవి కూడా ఫెయిల్ అయిపోవడము. అయితే ఈ పోలీస్ స్టేషన్కి రాగానే అక్కడ ఏసీపీ తన ఈ కేసులో ఎగ్జామిన్ చేయడానికి పూనుకున్నప్పుడు ఆయనే నాకు హెల్త్ బాగాలేదు, నాకు డాక్టర్ కావాలి అని అనడం వల్ల ఇమీడియట్గా అయితే రాగానే కూడా ఆయనను కంఫర్టబుల్గా ఉంచడం జరిగింది. అందరికీ తెలుసు ఆయనకి టీ ఆఫర్ చేయడం జరిగింది, అలాగే వాటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ డాక్టర్కి మాట్లాడుకోవాలంటే కూడా మాట్లాడుకునియడానికి జరిగింది. మేమేదో ముద్దాయిగా కానీ ఏ విధంగా కూడా ట్రీట్ చేయడం జరగలేదు. అలాగే ఈ నేపథ్యంలో ఎగ్జామిన్ చేయడానికి పూనుకుంటే హెల్త్ బాగాలేదు, నన్ను డాక్టర్ని పిలిపించండి అని రిక్వెస్ట్ చేయడం వల్ల ఇమీడియట్గా వారిని గాంధీ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది ఫర్
ఫర్దర్ మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళ ఎందుకంటే ఈ ఆరోగ్యం బాగా లేదు అని ఉన్న తర్వాత మళ్ళీ ఎగ్జామిన్ చేయడము వితౌట్ మెడికల్ చెకప్ చేయడం భావ్యం కాదు కాబట్టి సో ఇమీడియట్గా వారిని గాంధీ హాస్పిటల్కు తరలించడం జరిగింది. అక్కడ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో శంకర్రావు గారిని అరెస్ట్ చేయలేదు. అలాగే మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి వారి ఆరోగ్యం బాగుపడిన తర్వాత మళ్ళీ వీ ప్రపోజ్ టు గో హెడ్ విత్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద కేస్. ఇది నిన్నటి వరకు నిన్న జరిగిన ఉదంతం. తెలియదండి. శంకర్రావు గారు ఆపరేషన్ అయిపోయింది 45 డేస్ పాటు హాస్పిటల్లో ఉన్నారు. ఈ దగ్గర రెస్ట్ తీసుకుంటారు. నిన్న మీరు వెళ్ళినటువంటి సందర్భంలో మీ టీం మొత్తాన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మెడికల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా పోలీసులు ఆ మెడికల్ రిపోర్ట్ విసిరేసి ఏం అవసరం లేదంటూ ఆయన లుంగి మీద తీసుకొచ్చారు. దీన్ని అదే రకంగా ఇన్స్పెక్టర్లు మాట్లాడిన మాటలు మీడియాలో రికార్డ్ అయ్యాయి. వీడు యాక్షన్ చేస్తున్నాడు, వీడిని లుంగి మీద తీసుకొచ్చి ఆ రకంగానే ఉమ్మలో వేశారు. దీన్ని మీరు ఏ రకంగా సమర్థించుకుంటున్నారు? నోటీస్ ఇప్పుడు నిన్న కేసులో నోటీసు జారీ చేయడానికే వెళ్ళారు. ఆయన బ్లంట్గా రిఫ్యూజ్ చేశారు. చేసి ఆయన్ని అబ్యూజ్ చేసి వల్గర్ లాంగ్వేజ్లో నేను కాబోయే సీఎంని మీ అంతు చూస్తాను, ముక్కలు ముక్కలు నరుకుతాను అని ఆయన తిట్టడం కూడా అందరికీ తెలుసు. అక్కడ ఇది ఒకటేసారి కాదు. ఇది మీకు అందరికీ తెలుసు. డిసెంబర్ 2011 నుండి చాలా ఎఫర్ట్స్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మీకు అక్టోబర్ 2012లో కూడా జరిగిన ఇన్సిడెంట్ కూడా తెలుసు. డీజీపీ ఆఫీస్ ముందు సడన్గా వచ్చేసి పోలీసులను ఛాలెంజ్ చేయడం, మెంటల్గా హరాస్ చేస్తున్నారు, ఫిజికల్గా హరాస్ చేస్తున్నారు అని నిందలు వేయడం కూడా మీకు అందరికీ తెలుసు. అయితే నిన్నటి ఇన్సిడెంట్స్లో అదేంటంటే మీరు అంటున్నారు ఇమ్మీడియట్గా ఆ విధంగా లాక్కు రావడం ఏంటని. మీరు చూస్తే అక్కడ కనీసం ఒక 1 అవర్ వరకు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు వారి సిబ్బంది కూడా 1 గంట పాటు అక్కడే ఉన్నారు. ఆయనను చాలా పర్సువేట్ చేశారు. ఆయన వెళ్తాము అని నేను ఇలాగే వస్తాను అంటే అప్పుడు వాళ్ళ డాటర్ ఇచ్చిన ఆ షర్టును వేసుకుంటూ బయటికి మీరు చూసే ఉంటారు, ఆ లుంగిని సర్దుకొని వస్తుంటే పోలీసులు అసిస్ట్ చేశారు. సార్ ఆయన తీసుకొచ్చే విధానం చూస్తుంటే పోలీసులు ఆయన లాక్ వచ్చినట్టు కనిపిస్తుంది కదా సార్. మీరే చెప్పండి, ఆయన తీసుకొస్తున్న విధానం చూస్తుంటే ఆయన లుంగి సర్దుకున్న సమయంలో కానీ ఆయన కనీసం బటన్స్ వేసుకోకుండా అదే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని మాజీ మంత్రిని ఆ రకంగా తీసుకురావచ్చా? ఇప్పుడు 1 అవర్ కూడా వెయిట్ చేసి నేను ఇలాగే వస్తాను అంటే వాళ్ళ డాటర్ ఇచ్చిన షర్టు నేను ఇలాగే వస్తానని ఆయన సర్దుకొని రావడం మనకు మీడియాలో కనపడుతోంది. సో ఎందుకంటే మీరు అదే విధంగా తీసుకురావాలి అనే పోలీసు ఉద్దేశం కనుక ఉంటే 1 అవర్ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 1 అవర్ ఎందుకు వెయిట్ చేసినారు? ఆయన రిక్వెస్ట్ చేశారు, పర్సువేట్ చేశారు. సో ఇది అందరూ మిత్రులు అందరూ గమనించిన డైరెక్షన్ ప్రకారం మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, అదే కోర్టుకు ఈయన సహకరించడం లేదు అని ఒక రిపోర్ట్ ఇస్తే సరిపోయేది. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చాలా సార్లు ఎఫర్ట్స్ చేయాలి కదా. మేము ఎగ్జామిన్ చేసి ఏమేమి చేసినాము అని చేసిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కేసు సామాన్యంగా మామూలుగా ఉండే కేసు కాదు. ఇది దీంట్లో ఓరల్ ఎవిడెన్స్ కాకుండా చాలా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చాలా అవసరం ఉంది కాబట్టి చాలా ఏమీ లేవు. ఒత్తిళ్ళు ఎందుకంటే ఇది కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఈ కేసును పర్సూ చేయడం మా బాధ్యత. ఎస్హెచ్ఓగా, ఏసీపీగా, డీసీపీగా మా అందరి బాధ్యత ఇది. మీరు అదుపులోకి తీసుకున్నామని ముందు చెప్పారు, తర్వాత ఎవరికి చెప్పలేదండి. క్షమించండి, ఎప్పుడు కూడా మీ అందరి మిత్రులు చాలామంది మాట్లాడారు. వారిని ప్రశ్నించడానికి నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్కి వస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు. ఆయన కోఆపరేట్ చేయట్లేరు. అందుకే మీరు రావాల్సి ఉంటుంది. ఇక పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు డాక్యుమెంట్స్ కానీ మీ స్టేట్మెంట్ ఇస్తే మేము ఫర్దర్ పురోగతి మా కేసులో ఉంటుంది అని చెప్పడం జరిగింది. సార్ గతంలో కూడా ఒకసారి మీరు శంకరరావు సోదాలు చేసే సమయంలో మీ ఏసీబీ గారి కూడా ఆరోపణలు చేశారు. ఏసీబీ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంట్లో వచ్చి సోదాలు చేశారు, కబోర్డ్లు ఎత్తారని చెప్పి. ఒకసారి మీపై ఆరోపణలు వచ్చాయి, రెండోసారి కూడా మీరు అదే రకంగా బిహేవ్ చేశారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. ఇప్పుడు మీరు చూశారు, అదే ఆరోపణలని హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా వేయడం జరిగింది. ఆ వాటిని కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని వాటిపైన చేసిన పిటిషన్ని కూడా కొట్టివేయడం జరిగింది. సో ప్రతిసారి మా లెజిటిమేట్ డ్యూటీస్ని చేయడం మీరే చెప్తున్నారు. ఇప్పుడు దీనికి ఇన్నిసార్లు కూడా ఇన్ని ఎఫర్ట్లు చేసినప్పటికీ కూడా కోఆపరేషన్ లేదు. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఆయన మరి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆయన కూడా బాధ్యతాయుతంగా తనకు
ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో తన స్టేట్మెంట్స్ ద్వారా ఇచ్చేస్తే మాకు ఇన్వెస్టిగేషన్ కూడా సాఫీగా జరిగిపోతుంది. మళ్ళీ శంకర్రావుని ఏమైనా అరెస్ట్ చేస్తారా? లేదండి, ఇప్పుడు ఏమీ అరెస్ట్ చేయలేదు. మళ్ళీ ఈ ఇన్వెస్టిగేషన్ ఆయన హెల్త్ బాగుపడిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఆయన ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మనం అరెస్ట్ అని నేను ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే ఆయనకు అరెస్ట్ చేయడము అనేది నేను ఇప్పుడే చెప్పలేను. ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. ఒకసారి త్వరగా కోర్టుకి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నేను రిపోర్ట్ని కోర్టుకి సమర్పించగలను. ప్రైమా ఫేసీ అంటే ఇప్పుడు ఇవన్నీ ఈ వారి డాక్యుమెంట్లు ఇచ్చిన వాటితో పాటు ద స్టేట్మెంట్స్ ఆఫ్ రెవెన్యూ అథారిటీస్ కూడా మేము ఆల్రెడీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాము. సో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకున్న తర్వాత మేము దీన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. లేదండి, ఏమీ లేదు. డైరెక్టర్ పోలీస్ స్టేషన్లో ఆయన ఒక గంట పాటుగా విచారించారు. ఆయన ఏ రకంగా అప్పుడు ఆయనని విచారించడానికే ఆయనని ఎగ్జామిన్ చేయడానికి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఇమీడియట్గా ఎప్పుడైతే మా ఏసీబీ వారిని ప్రశ్నించడానికి పూనుకున్నారో ఆయన ఇమీడియట్గా నేను ఏమి చెప్పలేను, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు డాక్టర్ దగ్గరికి తీసుకుపోండి అని రిక్వెస్ట్ చేయడం వల్ల ఇమీడియట్గా వి సెడ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్.